దేవునికి స్తోత్రములు, దేవుని మహిమ గాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ కృపా సమాధానం కలుగును గాక. ఆయన కనికరము, ఆయన కృపా సమాధానము మన ఎడల విస్తరించును గాక. ప్రభునందు ప్రేమ వారలారా, పరిశుద్ధ గ్రంథంలోంచి మన దీని యొక్క వాక్యం ధ్యానించుకుందాం. మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఈ మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో 3 వ్యక్తుల పేర్లు మనకు కనబడుతుంది. మొదట అబ్రహాము, తర్వాత దావీదు, తర్వాత యేసుక్రీస్తు అనే పేరు మనకు కనబడుతూ ఉంది. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి 3 పేర్లు ఇక్కడ రాయబడ్డాయి. దేనికి స్తోత్రం. కల్దీయ దేశంలో తెరహు కుమారులు ఒక కుమారుడైన అబ్రహాం కల్దీయ దేశంలో ఊరనే పట్టణంలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై, అబ్రహామా, నీ తండ్రి ఇంటి యొద్ద నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ స్వదేశం నుండి లేచి నేను చూయించే దేశానికి వెళ్ళమన్నాడు. నేను చూయించే దేశానికి వెళ్ళినట్లయితే, నీకు ఆజ్ఞాపించిన దానికి విధేయత చూపినట్లయితే నేను ఆశీర్వదిస్తాను, అనేకులకు ఆశ్చర్యకరంగా చేస్తాను, నీ నామాన్ని గొప్పగా చేస్తాను అని చెప్పుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుడి యెహోవా మాటకు లోబడి నేడు ఇజ్రాయెల్ దేశంలో పడుచున్న కనాను దేశానికి ఎరుగకయే అక్కడికి వచ్చాడు. ఎరుగకయే కనాను దేశంలో అడుగుపెట్టిన తర్వాత దేవుడు యెహోవా చెప్తున్నాడు, అబ్రామా, ఈ కనాను దేశంలో నీకు నీ సంతానానికి నేను ఇస్తాను, సదాకాలం నీకు నీ సంతానానికి ఇస్తానని చెప్పుకొచ్చాడు. ఆదికాండం 13వ అధ్యాయము 15వ వచనంలో ఆ విధంగా రాయబడింది. ఆదికాండం 17వ అధ్యాయం 8వ వచనంలో కూడా నిత్య స్వాస్థ్యముగా ఇస్తాను అన్నాడు. మొదటిది ఆదికాండము 13వ అధ్యాయము 15వ వచనంలో సదాకాలం నీకు నీ సంతానానికి కనాను దేశాన్ని ఇస్తానని చెప్పుకొచ్చాడు. రెండవది ఆదికాండం 17వ అధ్యాయము 8వ వచనంలో నీకు నీ సంతానమునకు నిత్య స్వాస్థ్యముగా ఇస్తానని చెప్పుకొచ్చాడు. తర్వాత అబ్రహాము ఇస్సాకు యాకోబులతో దేవుడు యెహోవా తన తోడని ప్రమాణం చేశాడు ఒక విషయాన్ని గురించి. అబ్రహాము ఇస్సాకు యాకోబులారా, నా తోడని మీతో ప్రమాణం చేయుచున్నాను, ఈ దేశమంతటి కనాను దేశమంతటిని 7 జాతుల వారు నివసించే దేశమంతటిని కూడా నీ సంతానమునకు నేను ఇచ్చేదను, నిరంతరము దానికి హక్కుదారులు. ఈ మాట నిర్గమకాండం 32వ అధ్యాయంలో 13వ వచనం రాయబడింది. ఇజ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి కొనిపోబడి వచ్చినప్పుడు, మోషే ద్వారా తీసుకొని రాబడుచున్నప్పుడు వారు చేసిన పాపాన్ని బట్టి దేవుడు యెహోవాకు కోపం రగులుకొని, మోషే నేను గొప్ప జనంగా చేస్తాను, నువ్వు ప్రక్క జరిగి ఈ జనాన్ని నిర్మూలన చేస్తున్నప్పుడు దేవుడు యెహోవా ఇజ్రాయేల్ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు చేసిన ప్రమాణాన్ని మోషే దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు యెహోవా, నువ్వు అబ్రహాము ఇస్సాకు యాకోబులతో నీ తోడని ప్రమాణం చేశావు, వారి సంతానం ఇజ్రాయేలు కనానులో ప్రవేశింపజేస్తావని, ఆ దేశానికి నిరంతర వీరు హక్కుదారులని నువ్వు ప్రమాణం చేశావు, జ్ఞాపకం చేసుకో అన్నాడు. చూడు, దీనికి స్తోత్రం. దేవుడైన యెహోవా అబ్రహాంకి ఏమని ప్రమాణం చేశాడు? అతని సంతతి ఇజ్రాయేల్ గురించి, కనాను దేశమునకు వారి నిరంతరము హక్కుదారులు, సదాకాలం వారికి ఇజ్రాయేల్ దేశం ఉన్నట్టుగా వారికి ఇచ్చాడు, నిత్య స్వాస్థ్యముగా ఇచ్చాడు, నిరంతరము దానికి హక్కుదారులు. ఇటువంటి అమూల్యమైన వాగ్దానము అబ్రహాము ఇస్సాకు యాకోబుల సంతానమైన ఇజ్రాయేలుకు ఉన్నది. దీనికి స్తోత్రం. యెహోషువ నాయకత్వాన కనానులోని 7 జాతుల వారు నిర్మూలన చేయడం జరిగింది. అబ్రహాము సంతానమైన ఇజ్రాయేల్ యొక్క 12 గోత్రాల వారికి వారి గోత్రాల లెక్క చొప్పున ఆ భూభాగాన్ని పంచి ఇవ్వడం జరిగింది. పిల్లలారా, దేవునికి స్తోత్రం. అబ్రహాములకు దావీదు వరకు కూడా వారికి ఇజ్రాయెల్ దేశం వారికి ఉంది. దేవునికి స్తోత్రం. కానీ దావీదు కాలం వరకు కూడా యెరూషలేము పట్టణం ఇజ్రాయెల్కి లేదు.
దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు చేసిన కనాను దేశంలో యెరూషలేము పట్టణం కూడా ఒక భాగమే. కానీ అబ్రహాం మొదలుకొని దావీదు వరకు కూడా యెబూసుల పట్టణమని చెప్పబడే నేటి యెరూషలేము పట్టణము దావీదు కాలం వరకు కూడా అబ్రహాం మొదలుకొని దాదాపు 1000 సంవత్సరాలు ఇజ్రాయెల్ దాన్ని స్వతంత్రించుకోవడం జరగలేదు. యెబూసీయులు అని చెప్పి 7 జాతుల వారు ఒక జాతి వారి చేతిలో స్వాధీనములో యెరూషలేము పట్టణం ఉంది. దావీదు దాన్ని స్వతంత్రించుకునేంత వరకు కూడా దాని పేరు యెబూసీయుల పట్టణం. అయితే గమనించండి, దావీదుకి తండ్రి అయిన అబ్రహాము తన గర్భవాసం పుట్టిన ఇస్సాకు ఎదిగిన తర్వాత దేవుడు యెహోవా అతన్ని పరిశోధించాడు. నువ్వు ప్రేమించి నీ కుమారుడైన ఇస్సాకుని నేను చూయించే పర్వతంలో మోరియా దేశంలో మోరియా పర్వతంలో పర్వతం మీద దహనబలిగా అర్పించు అబ్రహామా అని చెప్పాడు. అబ్రహాము దేవుని యొక్క పరిశోధనలో అబ్రహాము దేవుణ్ణి ప్రేమించి ఏం చేశాడు? దేవుని మాట విధేయించి పెట్టేసి మోరియా దేశములోని మోరియా పర్వతాలలో యెహోవా చూయించిన ఒక పర్వతం మీద ఇస్సాకును దహనబలిగా అర్పించాడు. దేవునికి స్తోత్రం. ఉపమాన రీతిగా అర్పించి ఉపమాన రీతిగా మృతుల్లోంచి ఇస్సాకును పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఈరోజు యెరూషలేము పట్టబడబడుతుంది. ఇజ్రాయెల్ దేశానికి ముఖ్య పట్టణం ఎంచబడే యెరూషలేము పట్టణానికి అది ఆ పట్టణం పరిశుద్ధ పర్వతమైన సియోను పర్వతం మీద పట్టణం. ఆ పర్వతం ఒకప్పుడు మోరియా పర్వతంలో ఒక పర్వతముగా ఎంచబడింది. ఆ పర్వతం మీద దేవుడు యెహోవాకు అబ్రహాము బలిపీఠ కట్టి ఇస్సాకును బలిగా అర్పించే స్థలం. అనగా అబ్రహాము ఆ మోరియా పర్వతం మీద ఇస్సాకును అర్పించడం అంటే దేవునికి స్తోత్రం వెల చెల్లించడం జరిగింది. దేవునికి స్తోత్రం. అబ్రహాము నుంచి 1000 సంవత్సరాల వరకు దావీదు కాలం వరకు కూడా ఈ మోరియా పర్వతం ఏమో తెలుసా? ఒర్నాను పొలముగా ఎంచబడింది. ఆ తర్వాత దావీదు కాలం ఒర్నాను పొలంగా ఎంచబడింది. దావీదు హెబ్రోను రాజు అయిన తర్వాత మరియు యూదులకు మట్టుక ఇజ్రాయెల్కి రాజు అయిన తర్వాత అతని సేనాధిపతిగా ఎంచబడిన యోవాబు మొట్టమొదటి ఆ పట్టణాన్ని యెబూసుల పట్టణం యెరూషలేము ముట్టడి వేశాడు. చివరికి దావీదు దాన్ని స్వతంత్రించుకున్నాడు. దానికి యెరూషలేము అని పేరు పెట్టడం జరిగింది. దావీదు కంటే ముందుగా ఇజ్రాయెల్కి రాజుగా ఉన్నవాడు సౌలు ఇజ్రాయెల్కి రాజుగా ఉన్నప్పటికి కానీ యెరూషలేమును స్వతంత్రించుకోవడం జరగలేదు. యెరూషలేము పట్టణంలో ఆయన ముఖ్య పట్టణంగా చేసుకుని తన సింహాసనం వేసుకొని ఇజ్రాయెల్ని పరిపాలించడం జరగలేదు. దేవునికి స్తోత్రం. సౌలు గిబియా వాడైన సౌలు గిబియాలో ఉండే ఆయన ఏం చేశాడు? ఇజ్రాయెల్ని పాలించాడు, ఇజ్రాయెల్ని ఏలాడు. గిబియోన్లోనే దేవుడిని యెహోవా నిబంధన మందసం ఉండేది. అక్కడే దేవుని ప్రత్యక్ష గుడారం ఉండేది. దేవుని దగ్గర విచారణ చేయాలంటే గిబియోనికి వెళ్ళాల్సిందే. కానీ సౌలు దేవుడు తృణీకరించిన తర్వాత దావీదు రాజుగా చేసిన తర్వాత దావీదు మొట్టమొదటి చేసే పని యెబూసుల పట్టబనబడే యెరూషలేము పట్టణాన్ని ముట్టడి వేసి స్వతంత్రించుకున్నాడు. అక్కడ తన కొరకు రాజ నగర్ని కట్టించుకున్నాడు. తర్వాత దేవుడైన యెహోవా కృప బట్టి దావీదు ఏం చేశాడు తెలుసా? ఇజ్రాయెల్లో తెగులు వచ్చినప్పుడు ప్రవక్త సూచించిన ప్రకారం యెహోవా తెలియజేసిన ప్రకారం అబ్రహాం ఇస్సాకుని ఏ మోరియా పర్వత బలి అర్పించునో దావీదు కాలంలో అది ఆ ప్రదేశం ఆ పర్వతం మీద అది ఒర్నాను పొలం అనబడుచున్నది. బైబిల్ చెప్తా ఉంది పరిశుద్ధ గ్రంథంలో మొదటి వృత్తాంత గ్రంథము 21వ అధ్యాయం 21వ వచనం చివరి వరకు చూస్తే ఈ ఒర్నాను పొలాన్ని మోరియా పర్వతం మీద దావీదు వెలయించి కొని బలిపీఠం కట్టి దహన బలు సమాధ బలు దేవుడికి అర్పించాడు. ఆ బలిని దేవుడు అంగీకరించాడు. అక్కడ దావీదు చేసిన ప్రార్థన దేశం కొరకు దేవుడు విన్నాడు. అప్పుడు అతడు చెప్తున్నాడు మొదటి దినవృత్తాంతం 22వ అధ్యాయం మొదటి వచనంలో యెహోవా నివాస స్థలం ఇదే. దేవుడు యెహోవాకు దహన బలులు అర్పించే స్థలం ఇదే అని చెప్పుకొచ్చాడు. ఇది మందిర స్థలం. అక్కడ మందిరం కట్టబట్టడానికి దావీదు కావలసిన వాటన్నిటి కూడా సమకూర్చడం జరిగింది. ప్రియులారా, దావీదు కూడా సొలొమోను ఏం చేశాడు? 2వ దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనంలో మోరియా పర్వతం అనగా అబ్రహాం ఇస్సాకును ఎక్కడగా బలిగా అర్పించాడు ఆ మోరియా పర్వతం మీద దావీదు ఒర్నాను పొలమును వెలయించుకొని ఏం చేశాడు తెలుసా? దేవునికి స్తోత్రం, దాన్ని సంపాదించాడు. అదే స్థలములో సొలొమోను దేవునికి మందిరం కట్టాడు, ప్రతిష్ఠించాడు. దేవునికి స్తోత్రం. చూడండి,
అబ్రహాము ఏ మోరియా పర్వతం వెల చెల్లించాడు, ఆ మోరియా పర్వతం మీద వర్ణాని పొలాన్ని కూడా దావీదు వెల చెల్లించాడు. వెల చెల్లించిన వారే హక్కుదారులు. అబ్రహాము దానికి హక్కుదారుడు. అబ్రహాము కుమారుడు దావీదు దానికి వెల చెల్లించి సంపాదించుకున్నాడు, హక్కుదారుడు. ఆ తర్వాత అబ్రహాము కుమారుడు దావీదు కూడా యేసుక్రీస్తు పరలోకుడు ఈ లోకానికి శరీరధారం ఇచ్చాడు. శరీరాన్ని బట్టి అతడు అబ్రహాము సంతానం అనబడ్డాడు. గలతీ పత్రిక 3:16 ప్రకారం శరీరాన్ని బట్టి అతడు దావీదు సంతానం అనబడ్డాడు. రోమీయులకు రాసిన పత్రిక 1:7 2 తిమోతి పత్రిక 2:8 శరీరాన్ని బట్టి అబ్రహాము సంతానము, శరీరాన్ని బట్టి దావీదు సంతానమైన యేసుక్రీస్తు ప్రభు శరీరధారి వచ్చి అబ్రహాముని ఇస్సాకును ఎక్కడ బలి అర్పణ చేశాడో మోరియా పర్వతం చెప్పబడే నేటి యెరూషలేము పట్టణం. దావీదు వర్ణాను పొలమును కొని ఎక్కడ ధనబలి అర్పించాడో, వెల చెల్లించి కొని ధనబలి అర్పించడో ఆ యెరూషలేము పట్టణానికి వెలపల యేసుక్రీస్తు ప్రభు బలి అర్పణగా చేయబడ్డాడు. ఆయన ప్రాణంపై వేలాడబడ్డాడు. తల నుంచి అరికల గాయపరచబడ్డాడు. రక్తాన్ని ఇచ్చాడు. ఆయన చనిపోయిన వాడై పాతి పెట్టబడి మూడోదా తిరిగి లేచాడు. పరలోకండి శరీరధారి వచ్చి యేసుక్రీస్తు ప్రభు కూడా యెరూషలేములో ప్రాణం పెట్టవల్ల వెల చెల్లించడం జరిగింది. పిల్లరా, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు వంశావళి మత్తయి 1:1 చెప్పబడి ఈ ముగ్గురు వ్యక్తులు కూడా యెరూషలేము కొరకు వెల చెల్లించారు. ఇజ్రాయేలు కొరకు వెల చెల్లించారు. సమస్త మానవ జాతుల విమోచన కొరకు క్రయధనాన్ని యేసుక్రీస్తు ప్రభు చెల్లించాడు. దేవునికి స్తోత్రం. వెల చెల్లించిన వారే హక్కుదారులు, నిరంతరం హక్కుదారులు, సదాకాలం వారి హక్కుదారులు, వారికే నిత్యమైన స్వాస్యం. దేవునికి స్తోత్రం. దేవుడు తన తోడని ప్రమాణం చేసినట్టుగా మాత్రమే కాకుండా వెల కూడా చెల్లించడం జరిగింది. పిల్లలారా, దేవునికి స్తోత్రం. అబ్రహాము ఇస్సాకును అక్కడ వెలగా చెల్లించాడు, తన కుమారుడిని ఇస్సాకుని. అబ్రాముగా ఉన్నప్పుడు అబ్రహాముగా చేయబడక వరకు ఇష్మాయిల్ని వెలగా బలిగా అర్పించడం జరగలేదు. అబ్రాము ఇష్మాయిల్ని దానబలిగా అర్పించలేదు, కానీ అబ్రహాము ఇస్సాకును దానబలిగా అర్పించాడు. ఒకవేళ అబ్రాము ఇష్మాయిల్ని దానబలిగా అర్పించుంటే ఈరోజు అది పాలిస్తున్న వారికి చెందేది, అరబ్బులకు చెందేది. అరబ్బులకు చెందేది. అరబ్బులు ఏమంటున్నారు? మాది అంటున్నారు. దేవునికి స్తోత్రం. ఇజ్రాయెల్ ఏమంటున్నారు? యెరూషలేముని మాది. పాలిస్తున్న అరబ్బులు ఏమంటున్నారు? ఇజ్రాయెల్ భూభాగం మాది అంటున్నారు. ఇజ్రాయెల్ ఏమంటున్నారు? మాది అంటున్నారు. అరబ్ దేశాలన్నీ కూడా అది పాలిస్తున్న అరబ్బులకు చెందింది, యెరూషలేమే కానీ ఇజ్రాయెలే కానీ అంటున్నారు. కానీ దేవుని వాక్య బైబిల్ ఏమని చెప్తుంది తెలుసా? అబ్రాము కాదు, అబ్రహాము సంతానానికి. అబ్రాము సంతానము ఇష్మాయిల్, అబ్రాము సంతానము అరబీలు, అబ్రహాము సంతానము ఇస్సాక్, అబ్రహాము సంతానము ఇజ్రాయెల్. దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని కానీ యెరూషలేము పట్టణాన్ని కానీ దేవుడు ఇచ్చింది వెల చెల్లించిన అబ్రహాము సంతానమైన ఇజ్రాయెల్కి. దేవునికి స్తోత్రం. నిరంతరము దానికి ఇజ్రాయెల్ దేశానికి, ఆ భూభాగానికి హక్కుదారులు, నిరంతరం యెరూషలేము పట్టణానికి హక్కుదారులు. దేవునికి స్తోత్రం. ప్రస్తుతం ప్రపంచమంతా యెరూషలేము గురించి ఆలోచిస్తూ ఉంది. యెరూషలేము వార్తలు, ఇజ్రాయెల్ దేశం, ఇజ్రాయెల్ జనాంగానికి వచ్చే వార్తలు, ఇజ్రాయెల్ని ఆధారం చేసుకుని చుట్టుపక్కల అరబ్ దేశాలకు వచ్చిన వార్తలు, ప్రపంచమంతా అవే. యేసు ప్రభు పరలోకుడు రెండవసారి వచ్చేంత వరకు అబ్రహాము సంతానం అని చెప్పబడే ఇజ్రాయెల్ గురించిన వార్తలు ఉంటాయి లోకములో. అబ్రహాము సంతానం ఎంచబడ్డ యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుండి ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో పరలోకం నుండి దిగి వచ్చేంత వరకు, అబ్రహాము సంతానం అనబడి యేసు ప్రభు పరలోకుడు దిగి వచ్చేంత వరకు భూమి మీద ఉన్న ఇజ్రాయెల్ అబ్రహాము సంతానానికి వచ్చే వార్తలు ఈ విధంగానే ఉంటాయి. దేవునికి స్తోత్రం. కొద్ది రోజుల క్రితం
జరిగిన విషయాలంటే మనం ఎరుగుదాం. అరబ్బీయులు యెరూషలేములో డోమ్ ఆఫ్ ది రాక్లో వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారు. ఇజ్రాయెల్ పోలీస్ అడ్డగించింది, వారి పాల్గొనడం జరిగింది. హమాస్ టెర్రరిస్టులు ఇజ్రాయెల్ మీద మిసైల్స్ వేయటం, దాడి చేయటం ప్రారంభించారు. ప్రతి దాడి ప్రారంభించారు ఇజ్రాయెల్. 11 రోజులు యుద్ధం జరిగింది. హమాస్ వారు అనపబడ్డారు. అమెరికా వారు బైడెన్ జోక్యం చేసుకోవటం వల్ల యుద్ధ విరమణ చేయబడటం తాత్కాలికంగా జరిగింది. చూడండి, దేవునికి స్తోత్రం. వివాదం ఎక్కడ ప్రారంభమైంది తెలుసా? ఒకప్పుడు అబ్రాహాము ఇస్సాకును బలిగా అర్పించిన మోరియా పర్వత స్థలం, ఒకప్పుడు ఒర్నాను పొలముకుని దావీదు దహనబలిగా అర్పించిన స్థలం, ఒకప్పుడు సొలొమోను దేవుని మందిరాన్ని కట్టిన స్థలం, ఒకప్పుడు పలుమారు దానిపై దాడి చేయబడి పడగొట్టబడి జరిగినప్పుడు అనేకుల ద్వారా మరలా కట్టబడిన ప్రాకారం కానీ దేవాలయం కానీ ఆ స్థలం ఇజ్రాయెల్ యేసుప్రభు శరధారే వచ్చినప్పుడు ఆయన వారు అంగీకరించలేదు, ఆయన తృణీకరించారు, ఆయన శిలువ మరణానికి అప్పగించారు. కానీ దేవుడు ఆయన మృతులోంచి లేపాడు. ఆయన నిరాకరించినందుకు ప్రభు ముందుగా చెప్పిన మాటలు చొప్పున రాతి మీద రాయి ఉన్నట్లుగా మందిరము మొదటి శతాబ్దంలో రోమిల చేత 70వ సంవత్సరం అది పడద్రోయబట్టడం జరిగింది. పిల్లలారా, ఇజ్రాయెల్ హింసించబడ్డారు, చంపబడ్డారు, ప్రపంచమంతా చెదిరిపోవడం జరిగింది, మందిరం పడగొట్టబడటం జరిగింది. దేనికి స్తోత్రం. చనిపోయి లేచిన యేసుక్రీస్తు సువార్త ఇజ్రాయెల్లో ఏర్పరచుకున్న 12 మంది అపోస్తలులతో పాటు అనేకులైన ప్రవక్తలతో, సువార్తికులతో, సేవకులతో భూదిగంతల వరకు యేసు ప్రభు గురించి సువార్త ప్రకటించబడటం ప్రారంభమై కొనసాగింది. మొదటి శతాబ్దంలో యూదుల్లోంచి ఏర్పరచబడి అపోస్తలులు ప్రపంచానికి సువార్త తీసుకొని పోతే ఆయన కాదన్న దానికి ఇజ్రాయెల్కి దేశం లేకుండా ఇజ్రాయెల్ చెదరగొట్టబడ్డ ప్రపంచమంతా జరిగింది. యెరూషలేము దేవాలయం పడగొట్టబడ్డం జరిగింది. దేవునికి స్తోత్రం. అప్పటి నుంచి నేటి వరకు 2000 సంవత్సరాలుగా ఇజ్రాయెల్కు దేవుని ఆలయం లేదు. యెరూషలేము పట్టణంలో ఇజ్రాయెల్కు సమాజ మందిరం, గొప్ప సమాజ మందిరం ఉంది. వారు దేవుని సేవించడానికి కూడుకునేది ఆ సమాజ మందిరంలో ప్రతి విశ్రాంతిని కూడుకుంటారు. కానీ యెహోవాకు బలులు అర్పించడానికి బలులు అర్పించే మందిరం వారికి లేదు. చూడండి, యెరూషలేములో సొలొమోను చేత కట్టబడ్డ మందిరం మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు కాలం వరకు కూడా, అనగా శరధార దినం వరకు ఆ స్థలంలోనే ఇజ్రాయెల్ బలి అర్పించాల్సి ఉంటుంది. అది ఏ బలైనా అర్పించాలంటే, పండుగలు చేయాలంటే ప్రపంచంలో యూదులు ఏ దేశంలో ఉన్న పండుగలకు యెరూషలేముకు రావాల్సిందే. వారు బలులు అర్పించడం ఉద్దేశించిన యెరూషలేముకు వచ్చి బలు అర్పించాల్సి తప్ప ప్రపంచంలో యూదులు ఎక్కడ ఉన్నవారు కూడుకోవటానికి సమాజ మందిరాలు కట్టుకునేవారు. సమాజంగా కూడుకోవటానికి కానీ సమాజ మందిరాల్లో ధర్మశాస్త్ర ప్రవక్త లేఖనాలు చదవటం, వినిపించబడటం, ప్రార్థన చేసుకోవటం, ఉపవాసంతో సేవించటం అంతవరకే పరిమితం. కానీ పండుగలు సమాజ మందిరంలో చేయటానికి కానీ బలి అర్పణలు చేయటానికి కానీ సమాజ మందిరంలో యూదులు చేసేవారు కాదు. ధర్మశాస్త్ర ప్రకారం నువ్వు బలులు అర్పించాలన్నా, పండుగను ఆచరించాలన్నా యెరూషలేముకు రావాల్సింది. దేనికి స్తోత్రం. మొదటి శతాబ్దంలో రోమీయులు మందిరాన్ని పడగొట్టిన తర్వాత వారు బలులు అర్పించే స్థలం వారికి లేదు. ఏ స్థలంలో దేవుని ఆలయం మొదటి శతాబ్దంలో రోమీయుల చేత పడగొట్టబడడం జరిగిందో 7వ శతాబ్దం వరకు, మహమ్మద్ పుట్టి పెరిగేంత వరకు, ఇస్లాం మతాన్ని తీసుకొచ్చేంత వరకు కూడా అరబ్బులందరూ కూడా ఇజ్రాయేల్ వలె ధర్మశాస్త్ర దేవుణ్ణి ఆరాధించేవారు. ధర్మశాస్త్రము ప్రవక్త గ్రంథాలలో ఇజ్రాయేలు వాటి బట్టి దేవుడు ఎవరని ఇజ్రాయేల్కి తెలుసు. ఆ బైబిల్ దేవుణ్ణి ఇజ్రాయేల్ సేవించడంతో పాటు అరబ్బులు కూడా ధర్మశాస్త్ర సంబంధమైన ఇజ్రాయేల్ సేవించే యెహోవా అనే వారు సేవించేవారు. 7వ శతాబ్దములో మహమ్మద్ ఏం చేశాడు తెలుసా? ఇజ్రాయేలు తోరా ధర్మశాస్త్రం మార్చేశారు. తండ్రి, కుమార, పరిశుద్ధతని విషయం అతనికి అర్థం కాక దేవుడు ఒక్కడే అని చెప్పుకొచ్చాడు. ఆ రోజుల్లో క్యాథలిక్లు ఉండటం వల్ల తండ్రి అంటే ఒక ముసలి వ్యక్తి యొక్క బొమ్మ విగ్రహము, కుమారుడు అంటే ఒక యవ్వరుని యొక్క విగ్రహము, పరిశుద్ధత అంటే ఒక మరియమ్మ స్త్రీ యొక్క విగ్రహం ఉండేది. కానీ మహమ్మద్ ఏం చేశాడు? వీరు తోరాను మార్చేశారు అనుకున్నాడు.
కాబట్టి సృష్టికర్త దేవుడు బల్లండి అని చెప్పుకొచ్చాడు. దేవుడు ఒక్కడని బైబిల్ చెప్తా ఉంది. ఆయన త్రిత్వంగా పనిచేస్తాడని కూడా బైబిల్ చెప్తా ఉంది. త్రిత్వాన్ని గురించి బైబిల్ ఏం చెప్తున్నాడు? తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మగా పనిచేస్తాడని. త్రిత్వంలో రెండో వ్యక్తి లేదా దేవుడే పరలోకుని లోకానికి కన్యకైన మరియ గర్భాన ఆయన శరధారే వచ్చాడు. అనగా దావీదు పట్టమని చెప్పబడే బెత్లెహేములో పుట్టాడు. ఆయన నజరేతులో పెరిగాడు. యెరూషలేములో సిలువబడి చనిపోయి పాత పెట్టబడి మూడవ తిరిగి లేచాడు, పరలోకానికి ఎక్కిపోయాడు. ఈ విషయాన్ని విస్మరించాడు మహమ్మద్. యేసుక్రీస్తు పరలోకుడి శరధార వచ్చే దేవుని కుమారుడైన దేవుడిని అతను విశ్వసించలా. ఆయన చనిపోయిన వాడుగా, పాతి పెట్టబడివాడుగా, లేపబడ్డవాడుగా అతను విశ్వసించలా. తన విశ్వాసాన్ని గ్రంథ రూపంలో రాశాడు. తన విశ్వాసాన్ని ప్రచురం చేయడం మొదలుపెట్టాడు. అరబ్బులు దానికి ఆకర్షితులై ఏం చేశారు? యేసుకి శరధారే వచ్చిన విషయాన్ని ప్రక్కకు పెట్టారు. చనిపోయి లేచి దాన్ని విశ్వసించకుండా ప్రక్కకు పెట్టారు. పక్కకు పెట్టి అప్పుడు ఏం చేశారు? ఇస్లాంని పాటించడం ప్రారంభించారు. అదే 7th సెంచరీ వరకు, 1st సెంచరీలో పడగొట్టబడే యెరూషలేము దేవాలయం 7th సెంచరీ వరకు కూడా అది ఖాళీగా ఉంది. అదే స్థలములో ఒట్టమాన్ ఎంపైర్, టర్కీ ఎంపైర్ కాలంలో తురుష్కులు ఏం చేశారు? ఆ స్థలంలో డోమ్ ఆఫ్ ది రాక్ కట్టారు. ఇప్పుడు ఉన్న డోమ్ ఆఫ్ ది రాక్ చూడండి, అదొక టైపు పరిశుద్ధ స్థలంలో ఏమైనా వస్తువే. ఎందుకు తెలుసా? ఆ స్థలంలో ఒకప్పుడు దేవుడు యెహోవా ఆరాధించబడ్డాడు. ఇశ్రాయేలు చేత పండుగల రూపంలో ఆరాధించబడ్డాడు. విశ్రాంతి దినాన్ని అనుసరించి ఆరాధించబడ్డాడు. బలి అర్పణలు చేయటం ద్వారా ఆయన ఆరాధించబడ్డాడు ఇశ్రాయేలు చేత. ఇశ్రాయేలు విమోచకుడైన ఐగుప్తుల నుంచి విమోచకుడు యెహోవా ఇశ్రాయేలు చేత ఆరాధించబడ్డాడు. ఆయన కన్నులు ఆ స్థలంలో ఉన్నాయి, ఆయన చెవులు ఆయన స్థలంలో ఉన్నాయి. అక్కడ ప్రార్థించే వారి వైపు ఆయన చెవులు ఉన్నాయి. ఆయన నామం ఆ స్థలానికి ఉంది, ఆయన హృదయం అక్కడ ఉంది, ఆయన అక్కడ ఉన్నాడని బైబిల్ చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. అది ఆయన కోరుకున్న స్థలం. బైబిల్ చెప్తా ఉంది పరిశుద్ధ గ్రంథంలో, కీర్తనల గ్రంథం 132 కీర్తన 13-14 వచనం ప్రకారం యెహోవా ఆ సీయోను కోరుకున్నాడు, యెరూషలేమును కోరుకున్నాడు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో యెరూషలేమును కోరుకున్న యెహోవా, సాతానా యెరూషలేమును కోరుకున్న యెహోవా నిన్ను గద్దించును గాక. యెరూషలేము యెహోవా కోరుకున్నాడు. యెరూషలేము పట్టణం ఇజ్రాయెల్కి ముఖ్య పట్టణమే. ఇజ్రాయెల్ గురించి బైబిల్ ఏమని చెప్తా ఉంది? హెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 14వ వచనం, ఇజ్రాయెల్ నా జనం అంటాడు యెహోవా. హెజ్కేలు 38వ అధ్యాయం 16వ వచనంలో ఇజ్రాయేలు దేశం నా దేశం అంటాడు, నా దేశం నా జనులు అంటాడు. యెరూషలేము గురించి ఏమంటాడు? బైబిల్ ఏం చెప్తుంది? కీర్తనల గ్రంథం 48వ కీర్తన మొదటి 2 వచనం చూసినట్లయితే యెరూషలేము దేవుని పట్టణం, అది పరిశుద్ధ పట్టణం, అది మహారాజు పట్టణం అని బైబిల్ చెప్తుంది. యేసుక్రీస్తు ప్రభు భూమి మీద శరధార దినాలలో కొండ మీద ప్రసంగములో మత్తయి సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో అది మహారాజు పట్టణం అని చెప్పాడు యేసు ప్రభు. యెరూషలేము మహారాజు పట్టణం. కీర్తనల గ్రంథం 135 21వ వచనంలో యెహోవా యెరూషలేములో నివసించును, యెరూషలేములో నివసించు యెహోవా అని ఉంది. యెరూషలేము యెహోవా నివాస స్థలం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం చూస్తే యెరూషలేమునకు యెహోవా సింహాసనం పేరు పెట్టబడును. యెరూషలేము యెహోవా సింహాసనం, యెరూషలేము యెహోవా నివాస స్థలం. యెహోవా మహారాజు, ఆయన పట్టణం. అనగా ఆయన ప్రపంచాన్ని పాలించడానికి, ఇజ్రాయేల్ పాలించడానికి ఆయనకు ముఖ్య నగరం, రాజధాని నగరం యెరూషలేం. ఆయన నివాసం యెరూషలేం, ఆయన సింహాసనం యెరూషలేం అని బైబిల్ చెప్తోంది. మొదటి వృత్తాంత గ్రంథము 29వ అధ్యాయము 23వ వచనంలో దావీదు చనిపోయిన తర్వాత సొలొమోను చెప్పే మాట, నా తండ్రి దావీదు కుమారుగా యెహోవా సింహాసనం ముందు నన్ను కూర్చుండబెట్టును అంటాడు. భూమి మీద యెహోవా సింహాసనం యెరూషలేం. ఇది సౌలుకి ఇవ్వలేదు, దావీదుకు ముందుకు సౌలుకి ఇవ్వలేదు. సౌలు రాజు యెరూషలేము నుండి పాలన చేయలేదు. దావీదు వెల చెల్లించాడు, దావీదు యుద్ధం చేశాడు, యెరూషలేము పట్టుకున్నాడు.
వెల చెల్లించాడు, దాన బలు అర్పించి తనకు ముఖ్య పట్టణం రాజధాని నగరం చేయబడ్డాడు. ఆ యెరూషలేము యెహోవా సింహాసనం బైబిల్ చెప్తా ఉంది. యెహోవా సింహాసనం మొదట దావీదుకి ఇచ్చాడు. దావీదు నిద్రించిన తర్వాత దావీదు కుమారుడైన సొలొమోన్ని దావీదు కుమారుగా యెహోవా తన సింహాసనమందు కూర్చుండబెట్టును అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి దేనికి స్తోత్రం. యెరూషలేము యెహోవా సింహాసనం, యెరూషలేము యెహోవా నివాస స్థలం, యెరూషలేము ఆయనకు ముఖ్య నగరం, రాజధాని నగరం, పాలించడానికి ఆయన హెడ్ క్వార్టర్స్ అదే. కాబట్టి యెరూషలేము దేవుడు యెహోవా ఏం చేశాడు? ఆయన కోరుకున్నాడు. యెరూషలేమును నిత్య నివాసంగా కోరుకున్నాడు, నిత్య పట్టణంగా కోరుకున్నాడు, తన రాజధాని నగరుగా కోరుకున్నాడు. ఏ దేశానికి సంబంధించిన పట్టణమో ఆ దేశాన్ని కోరుకున్నాడు. నాది అంటున్నాడు. ఆ దేశ ప్రజలు నా ప్రజలు అంటున్నారు. దేనికి స్తోత్రం, దేని మహిమ కలుగాక. చూడండి, దాన్ని అరబీలు ఏమంటున్నారు? మాది అంటున్నారు. 7th century వరకు అరబీలంతా ఇజ్రాయేల్ విశ్వాసం, అరబీల విశ్వాసం ఒకటే, వారు నమ్మిన గ్రంథం ఒకటే. 7th century నుంచి గ్రంథం మారిపోయింది, విశ్వాసం మారిపోయింది. యేసుక్రీస్తు శరధారే వచ్చని ఒప్పుకోరు, ఆయన చనిపోయి లేచని ఒప్పుకోరు, ఆయన శరధార వచ్చే దేవుడని ఒప్పుకోరు. యూదులు కూడా అంతే. యూదులు కూడా యేసు ప్రవక్తల ప్రవచించిన ప్రవక్తల గ్రంథం చెప్పే శరధారే రాబోయే క్రీస్తుని ఒప్పుకోరు. ఆ నజరేయుడు యేసు రాబోయే క్రీస్తుగా వారు ఒప్పుకోలా, ఆయన చనిపోయి లేచినవాడుగా ఒప్పుకోలా. యూదులు యేసును క్రీస్తుగా ఒప్పుకోలా. అరబ్బీలు కూడా ఇప్పుడు యేసుకు శరధారే వచ్చని ఒప్పుకోవట్లా. యేసు క్రీస్తు ప్రభును ఒప్పుకొనని జనము యూదులు, యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకొనిన జనము అరబ్బీలు ప్రస్తుతం మనం కనబడుతున్నారు. వీరు ఏం చేస్తున్నారు తెలుసా? మందిర స్థలము ఉన్న పట్టణము మాది, ఆ పట్టణమున్న దేశ భూభాగం మాది. మాది అని ఇజ్రాయేలు, మాది అని అరబీలు. యెరూషలేము పట్టణం మాది అని ఇజ్రాయేలు, యెరూషలేము పట్టణం మాది అని అరబీలు. మందిర స్థలం మాది అని ఇజ్రాయేలు, మందిర స్థలం మాది అని చెప్పేసి అరబీలు. స్థలము కొరకు వివాదం, స్థలాల కొరకు వివాదం. దేనికి స్తోత్రం, దేని మహిమ కలుగాక. యేసుక్రీస్తు ప్రభు శరధార దినాల్లో యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయంలో ఆయన సమరయ గుండా వెళ్ళాల్సి వచ్చినప్పుడు మధ్యాహ్న వేళ అలసిన రీతిని దాముకొని ఆయన ఏం చేశాడు తెలుసా? సమరయలో ఒక బావి దగ్గర నిల్చున్నాడు. ఈ లోపల కడవ చేత పట్టుకుని ఆ సమరయ స్త్రీ ఊర్లో నుంచి వచ్చింది. బావి దగ్గరికి నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఆమె దాహం అడిగాడు. అమ్మా దామి మనగానే యేసు ప్రభు చూడగానే అర్థమైపోయింది అని యూదుడు నీవు సమరయ నన్ను ఏ విధంగా దాహం అడుగుతున్నావు? ఏలనగా యూదులు సమరతో సాంగత్యం చేయరు కదా. యూదుడు అనుకుంది, నేనెవరో నీకు తెలిస్తే నువ్వు ఆయన అడుగుతావు, నీకు జీవజలం ఇస్తాడు అని చెప్తే, అంటే తాను తన పశువు తాగి మనకిచ్చిన మన తండ్రి యాకోబు కన్నా గొప్పవాడువా అంటే, ఈ యాకోబు బావి నీళ్లు తాగితే నువ్వు మరలా దప్పికొంటావు, మరలా కుండ పట్టుకొని వస్తావు. నేనిచ్చే నీళ్ళు తాగితే నువ్వు మరి ఎన్నడూ తప్పుకున్నావు అన్నాడు. అయ్యా మాటి మాటికి చేదుకోవటానికి ఇంత దూరం రాకున్నట్లు నువ్వు చెప్పిన ఆ జీవజలాలు ఏంటో ఆ నీళ్ళు నాకు ఇచ్చి అంటే, వెళ్ళి నీ భర్తను పట్టుకురా అని చెప్తే నా భర్త లేడంటే, భర్త లేడని చెప్పిన మాట సత్యమే, కానీ నీకు 5 పెనిమిట్లు ఉండేది, ఇప్పుడున్నవాడు పెనిమిటి కాడు అని చెప్పగానే తన రహస్య జీవితాల గురించి యేసు ప్రభు చెబుతూ ఉంటే, అయ్యో నేను ఒట్టి యూదుడు అనుకున్నాను ఇంతవరకు, కానీ సాధారణ యూదుడు కాదు, యూదులలో దేవుడి చేత ఏర్పరచబడి ఒక ప్రవక్త అని నేను గ్రహిస్తున్నా అని చెప్పి, అయ్యా నువ్వు ప్రవక్తవని నేను గ్రహించున్నా అని చెప్పుకొచ్చేది. ప్రవక్తలకు దేవుడు అన్ని విషయాలు చెప్తాడట. ఆరాధన కూర్చే సమస్య నాకున్నది. సమరయులు ఏమంటారంటే దేవుని ఆరాధించే స్థలము ఇక్కడ ఉంది అని చెప్తారు. కానీ మీ యూదులు ఏం చెప్తారంటే యెరూషలేములో ఆరాధించాలని, ఈ పర్వతమందు ఆరాధించాలి అని మావారు చెప్తే యెరూషలేములో ఆరాధ్య స్థలం ఉందని మీ వారు చెప్తారు. ఇంతకు యెరూషలేములో ఆరాధన చేయాలన్నా ఈ పర్వతం మీద ఆరాధించాలా అని చెప్తే
దేవుణ్ణి ఆరాధించే వారి గురించి ప్రభు చెప్పిన మాట, దేవుడు ఆత్మ. ఆయన ఆరాధించే మనుషులు శరీర ప్రకారము స్థలాలను బట్టి శరీర్ష కాదు, అది ఆత్మను బట్టి ఆత్మానుసారంగా దేవుని సేవించాల్సి ఉంటుంది. దేవుడు ఆత్మ, నువ్వు ఆరాధించాల్సింది ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అది స్థలాలను బట్టి ఆధారపడి ఉండదు. ఒక కాలం వస్తామా దేవుని యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధిస్తారు. అట్టి కాలం ఇప్పుడు నువ్వు వచ్చి ఉన్నది. అప్పుడు ఈ పర్వతం మీద కానీ యెరూషలేములో కానీ ఆరాధించరు. యెరూషలేములో ఒక ప్రత్యేకితమైన స్థలంలో ఆరాధించరు అని చెప్పాడు. అదేవిధంగా అక్కడే ఆరాధించలేదు లేకుండా క్రొత్త నిబంధన కాల ప్రారంభంలోనే రోమిల చేత పడగొట్టబడ్డ దేవాలయం ఇజ్రాయెల్ అక్కడ ఆరాధించడం మానివేయబడ్డం జరిగింది. మానవుడు ఈ రోజు వరకు కూడా అక్కడ జీవుల దేవుని ఆరాధించడం లేదు. 7th centuryలో మహమ్మద్ వచ్చి ఇస్లాంను అనుసరించి డోమ్ ఆఫ్ ది రాక్లో అరబ్బులైన పాలస్తీన్లు ఏం చేస్తారు? ఆరాధిస్తారు. ఆరాధించబడుతున్న వ్యక్తి వాయుమండల అధిపతి. పరలోకంలో ఒకప్పుడు ఇజ్రాయెల్ ఆరాధించే పరలోక దేవుడు కాదు. అయినా కానీ అరబ్బీయులు కానీ ఇజ్రాయిల్ కానీ స్థలం కొరకు వివాదం, స్థలాల కొరకు వివాదం. ఈ స్థలం మాది, మందిర స్థలం మాది, ఈ పట్టణం మాది 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 అంటున్నారు. చూడండి, బైబిల్ చెప్తా ఉంది, అబ్రాము సంతానముది కాదు అది ఆదేశం. అబ్రాము సంతానది కాదు యెరూషలేము పట్టణం. అబ్రాము సంతానది కాదు మందిర స్థలం. అబ్రాము సంతానది కాదు కానీ అబ్రహాము సంతానముది ఇజ్రాయేలు భూభాగం. అబ్రహాము సంతానముది యెరూషలేము పట్టణం. అబ్రహాము సంతానముది మందిర స్థలం. కానీ పూర్తిగా హక్కుదారులు అన్న సంగతి బైబిల్ చెప్తున్నప్పటికీ దాని అనుభవంలో పూర్తిగా ఎవరు అనుభవించుటగా కనపడలేదు. కారణం ఏంటి తెలుసా? క్రొత్త నిబంధన ఆరాధనలు స్థలాలను బట్టి ఉండదు. దేవుడు ఆత్మని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. కాబట్టి ప్రపంచమంతా సువార్త ప్రకటించబడి ప్రపంచ దేశాల్లో ప్రకటపడ్డ చనిపోయి లేచిన యేసుప్రభుల విశ్వాసం ఉంచి ఆయన నామమున పాపక్షాపణ పొందిన వారై ఆయన పరిశుద్ధ రక్తలు కడగబడ్డ వారై పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని ఆత్మల పరలోక దేవుని ఆరాధించడం జరుగుతూ ఉంది. దేవుడు ఇట్టి ఆరాధన కోరుకున్నాడు. ఇక స్థలాలను బట్టి ఆరాధించడం కాదు. దేనికి స్తోత్రం, దేని మహిమ కలుగాక. అయినా భౌతిక స్థలాలు హక్కుదారులు వారే. ఎందుకు ఈ వాదాలు జరుగుతున్నాయనంటే అరబ్బీయులు యేసు ప్రభువును రక్షకుడుగా అంగీకరించినట్టుగానే, యేసు శరధారి వచ్చి చనిపోయి లేచిన అంగీకరించినట్టుగానే ఇజ్రాయెల్ కూడా యేసుకి శరధారే వచ్చి చనిపోయి లేచినట్టుగా, తమ కొరకు చనిపోయి లేచినట్టుగా వారును అంగీకరించలేదు గనక పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. ప్రియులారా, దేనికి స్తోత్రం, దేని మహిమ కలుగాక. చూడండి, యెరూషలేము పట్టణం కొరకు వివాదం, మందిర స్థలం కొరకు వివాదం, ఇజ్రాయేలు భూభాగాల కొరకు వివాదం. కానీ బైబిల్ చెప్పేది అది అబ్రహాము సంతానమే. అబ్రహాము సంతానం ఇజ్రాయేలుకు స్వాస్థ్యం, అది నిత్య స్వాస్థ్యం, అది సదాకాలం కొరకు దేవుడిచ్చాడు, కొద్ది కాలం కొరకు కాదు. నిరంతరం దానికి హక్కుదారులను బైబిల్ చెప్తా ఉంది. వారి చేత వెల చెల్లించబడ్డది. అబ్రహాము చేత వెల చెల్లించబడింది, దావీదు చేత వెల చెల్లించబడింది, యేసుక్రీస్తు ప్రభు చేత వెల చెల్లించబడింది. దేనికి స్తోత్రం, దీని కలుగాక. మరి మందిర స్థల వివాదం ఉంటుందా? ఉంటుంది. యెరూషలేము పట్టణ వివాదం ఉంటుందా? అరబ్బీలకు యూదులకు ఉంటుంది. ఇజ్రాయేల్ భూభాగాల గురించి అరబ్బీలకు ఇజ్రాయేల్కు ఎప్పుడు వివాదం ఉంటుందంటే ఉంటుంది ఉంటుంది ఉంటుంది. చివరి దినాల్లో ఎప్పుడు ఇజ్రాయేల్ చనిపోయి యేసు ప్రభు మల్లుతారు, శేషం మల్లుతారు. యేసుక్రీస్తు ప్రభు రెండవ రాకడలో యెహోవా యుద్ధం చేయ రీతిగా యుద్ధ కాలమున ఇజ్రాయేల్ పక్షాన యుద్ధం చేయబోతాడే. ఈ అబ్రహాము సంతానమైన ఈ ఇజ్రాయేళ్లకు చెందిందిగా యెరూషలేమును చేయటానికి, వారికి చెందిందిగా భూభాగాన్ని చేయటానికి యేసు ప్రభు రెండవ రాకడలో అనేక విషయాలు, అనేక కారణాలు ఉన్నాయి. ఆయన రాకడ బట్టి, ఆయన రాకడలో ఒక కారణం ఏంటయ్యా అంటే క్రీస్తు విరోధి నాయకత్వాన
యెరూషలేమును ఆక్రమించుకోవటం, మందిర స్థలాన్ని ఆక్రమించుకోవటం, యూదులు కట్టబోయే మందిరాల్లో క్రీస్తు విరోధి కూర్చో దేవుడిగా కనపరుచుకోవటం, స్వతంత్రించుకోవటం, ఇజ్రాయెల్ని చెదరగొట్టడం, ఇజ్రాయెల్ని హింసించటం, ఇజ్రాయెల్ పారిపోవటం, ఇజ్రాయెల్లో దేవుని ఆజ్ఞలు గైకొంటూ యేసు ప్రభు గురించి సాక్ష్యం ఇచ్చి ఇజ్రాయెల్లోని క్రీస్తు గురించి సాక్షుల కొరకు ప్రత్యేక స్థలాన్ని పెట్టి పోషించడం, ఈ సంఘటనలు జరుగుతాయి. చివరికి యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుండి వచ్చినప్పుడు ఆ వచ్చిన వాడు కూడా అబ్రహాము సంతానమే, శరీరాన్ని బట్టి అబ్రహాము సంతానమే. ఇజ్రాయేలు ఆ దేశానికి ఎంతటి హక్కుదారులు, యెరూషలేము పట్టణానికి ఎంత హక్కుదారులు, మందిర స్థలానికి ఇజ్రాయేల్ అబ్రహాము సంతానంగా ఎంతటి హక్కుదారులు. అబ్రహాము సంతానం అని చెప్పబడే యేసుక్రీస్తు ప్రభు కూడా ఇజ్రాయేలు గురించి హక్కుదారుడు, యెరూషలేము పట్టణాన్ని గురించి హక్కుదారుడు, మందిర స్థలాన్ని గురించి హక్కుదారుడైన యేసు ప్రభు అబ్రహాము సంతానం. ఆయన వస్తాడు, క్రీస్తు విరోధిని, క్రీస్తు వీరు అనుసరించి రాజుల్ని, భూసేనల్ని తన నోట గుండు బయలవల రెండంచుల ఖడ్గం చేత వధిస్తాడు. అది హార్బెగుతున్న యుద్ధం. ఇజ్రాయెల్ని ముట్టడి వేసే ప్రపంచ సేనలన్నింటినీ కూడా తన నోట గుండు బయలవల రెండంచుల ఖడ్గంతో ఆయన వధిస్తాడు. ఆకాశ పక్షులు కడుపార తింటాయి. దేనికి స్తోత్రం. యెరూషలేము ఇజ్రాయెల్కు స్వాధీనపరుస్తాడు, తను స్వాధీనపరుచుకొని. ఇజ్రాయెల్ భూభాగాన్ని ఇజ్రాయెల్ స్వాధీనపరుస్తాడు, తను స్వాధీనపరుచుకొని. మందిర స్థలాన్ని స్వాధీనపరుస్తాడు, తను స్వాధీనపరుచుకొని. అబ్రహాము సంతానం ఇజ్రాయెల్ది, అబ్రహాము సంతానం యేసు ప్రభుది. యెరూషలేమే కానీ, మందిర స్థలమే కానీ, ఇజ్రాయెల్ భూభాగమే కానీ. దేనికి స్తోత్రం. భూగోళమంతటి పైన రాజుల రాజు అయిన ప్రభుత్వ యేసు ప్రభుదే అధికారం. యెహోవా యెరూషలేములో రాజు అయి ఉండును. యాకోబు సంతతి వారు ఏలట మట్టుకే కాదు, సర్వలోకానికి యెహోవా రాజు అయి ఉండును అంటే యేసుక్రీస్తు ప్రభువును కూర్చి. లూకా సువార్త 1వ అధ్యాయంలో గలిలయలో నజరేతులో ఉన్న కన్యకైన మరియ యొద్దకు దేవుని చేత పంపడ్డ గబ్రియేలు దూత మరియ కనబడి, మరియా భయపడకమో, నీకు శుభం అని చెప్పేసి, సర్వోన్నత శక్తిని కమ్ముకోను, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు, నువ్వు గర్భవతి కుమారు కంటావు, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడతాడు, ఆయనకి యేసు అని పేరు పెట్టడం జరుగుతుంది, ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును, దావీదు రాజ్యమును అతనికి ఇచ్చును. దేనికి స్తోత్రం. యెరూషలేము దావీదు సింహాసనం, దేనికి కూడా యేసుక్రీస్తు ప్రభుకిస్తాడు. ఆయన యుగ యుగములు యాకోబు సంతతి వారి ఏలును. దేనికి స్తోత్రం. దీని కలుగాక. క్రీస్తు యేసు లోకానికి వచ్చిన మొట్టమొదటి యెరూషలేములో, యెరూషలేము ఆయన సింహాసనం, యెరూషలేమే ఆయన రాజధాని పట్టణం, అక్కడ నుండి ఏల్తాడు. యెరూషలేమే ఆయన నివాస స్థలం. యేసుక్రీస్తు ప్రభు యెరూషలేమును కోరుకున్నాడు. యెరూషలేము తన నివాసాలుగా కోరుకున్నాడు, తన పట్టణముగా కోరుకున్నాడు, తన నివాసంగా కోరుకున్నాడు. ఆయన అక్కడ ఉండి సింహాసనాసుడై అధికారం చేస్తాడు, ఆరాధించబడతాడు. సర్వలోకానికి యెహోవా రాజు అయి ఉంటాడు. దేనికి స్తోత్రం. దేని మహిమకలుగాక. ఆయన వచ్చి మెగిద్దన స్థలములో భూరాజులతో, క్రీస్తు విరోధ నాయకత్వం వచ్చే శీలలతో యుద్ధమాడి వారు నశింపచేసి ఇజ్రాయెల్కి అప్పగించేంత వరకు కూడా ఇజ్రాయెల్ కూడా ఎప్పుడు కూడా అరబ్ దేశాలతో తగాదాలు ఉంటాయి. చూడండి, యుద్ధాలు ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు శరదార దినాల్లో మత్తయి సువార్త 24వ అధ్యాయం, మార్కు సువార్త 13వ అధ్యాయం, లూకా సువార్త 21వ అధ్యాయంలో ఆయన రాకడకు సూచనలు అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పిన విషయాల్లో కరువులు, తెగుళ్ళు మటుకే కాదు, భూకంపముల మటుకే కాదు, జనం మటుకే, రాజ్యం మటుకే కాదు, యుద్ధములు, యుద్ధ సమాచారం మాట ఉపయోగించాడు. కాబట్టి దేనికి స్తోత్రం. యుద్ధాలు జరుగుతాయి. ఘోరమైన యుద్ధం, మహాయుద్ధం. ఇజ్రాయెల్ని ప్రపంచ సేనలు క్రీస్తు విరోధ నాయకత్వం ముట్టడి వేస్తారు. అది రాజు యేసు ప్రభు చేయబోయే యుద్ధం. ఆ గొర్రెపిల్లతో, ఆ క్రూరమును, అతని వెంబడిన రాజులను, అతని సేనలు ఆ గొర్రెపిల్లతో, ఆయన సేనలతో యుద్ధం చేతురు. కానీ ఆ గొర్రెపిల్ల రాజు ప్రభుల ప్రవీణందున ఆయనతో ఉన్నవారు, పిలువబడ్డవారి, ఏర్పరచబడ్డవారి, నమ్మకమైన వారి ఉండినందున ఆ రాజులందరి, అన్య రాజులందరి ఆయన జయించడం. మెగిద్దో యుద్ధం. యెహోవా మహాదిన సర్వాధికారి దేవుడు యెహోవా మహాదిన జరుగు యుద్ధం. అది ఫైనల్ వార్. అప్పటి వరకు ఇజ్రాయెల్కి ఏముంటాయి? యుద్ధాలు ఉంటూనే ఉంటాయి.
దేనికి స్తోత్రం, దేని మహిమ గాక. చూడండి, ఇజ్రాయేల్ అనే మాటలోనే యుద్ధం అనే భావాన్ని ఇమర్చబడి ఉంది. వారి పితరులు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, యాకోబు రాత్రంతా పెరుగులాడాడు ప్రభుతో ఆశీర్వదించబడి. ఇక నీ పేరు యాకోబు కాదు, ఇజ్రాయేల్ అని చెప్పాడు. ఏలైనగా నువ్వు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలుస్తావి. ఇజ్రాయేల్ అనే మాటకు అర్థం ఏంటంటే పోరాడటం మటుకే కాదు, దేవునితో పోరాడి గెలుచుట, మనుషులతో పోరాడి గెలుచుట, పోరాటమే. ఇజ్రాయేల్ జీవితం అంతా, చరిత్ర మొత్తం కూడా పోరాటమే, 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 యుద్ధాలే. చూడండి, వాళ్ళ మూల పురుషుడు అబ్రహాం కనాను దేశంలో అడుగుపెట్టిన తర్వాత దేవుడు చెప్పాడే, అబ్రామా తూర్పు వైపు చూడు, పడమర వైపు చూడు, దక్షిణ వైపు చూడు, ఉత్తర వైపు చూడు, ఈ దేశం అంతా నీకు ఇస్తాను, నీ సంతానానికి ఇస్తానని చెప్పుకొచ్చాడు. నీకుని నీ సంతానానికి ఇచ్చినట్లుగా ఈ దేశాన్ని నువ్వు సంచరించు, నువ్వు సంతరించే దేశాన్ని నీకు ఇస్తా అని చెప్పుకొచ్చాడు. ఆదికాండము 13వ అధ్యాయంలో. కానీ అబ్రహాం ఏం చేశాడు? తన గుడారం తీసుకుని హెబ్రోన్లో వేసుకుని అక్కడ ఉన్నాడు. ఏ లోపల సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి శత్రు సేనలు వచ్చేసి, రాజులు వచ్చేసి దోచుకొని పోయి, ఆ దోచుకునే వారిలో సొమ్ములో కూడా లోతుకు సంబంధించిన వారిని, లోతుకు సమస్తాన్ని కూడా వారు దోచుకొని పోయారు. ఏ విషయం? మమ్రే వనములను అబ్రహాముకు తెలబడగా అబ్రహాము తన ఇంట పుట్టి అలవర్చబడ్డ 318 మంది తీసుకొని దాని వరకు శత్రురాజు తరిమి వారి సంహరించి, అనగా కనాన్ దేశం దక్షిణ భాగం నుంచి ఉత్తర భాగం వరకు శత్రు సేనల్ని, రాజుల్ని తరిమి వారి సంహారము చేసి, వారు కొల్లగొనిపోయిన వ్యక్తులని కానీ సంపదను కానీ లోతుతో పాటు లోతు కలిగిన సమస్తాన్ని తీసుకొని అబ్రహాము తిరిగి వచ్చాడు. నువ్వు లేచి దేశమంతా సంతరించమని దేవుడు చెప్తే సంతరించలేదు, కానీ లోతు కలిగిన సమస్తాన్ని కాపాడడానికి అని ఏం చేశాడు తెలుసా? దక్షిణ భాగం నుంచి ఉత్తర భాగం వరకు కూడా శత్రు సైన్యాలతో రాజులతో యుద్ధం చేశాడు. అతను సంచరించాడు. ఏ విధంగా అంటే యుద్ధము చేసుకుంటూ సంచరించాడు. ఆ దేశాన్ని అబ్రహామును దేవుడు సంచరించబట్టే యుద్ధాన్ని బట్టి యుద్ధం చేసుకుంటూ సంచరించాడు. సాధారణంగా సంచరించాల, యుద్ధం చేస్తూ సంతరించాడు. కాబట్టి నువ్వు సంచరించే దేశం నీకు, నీ సంతతికి ఇస్తాడు. ఎట్లిస్తాడు? అతని సంతానం ఇజ్రాయేలుకి ఎట్లిచ్చాడు? మూల పురుషుడు అబ్రహాము యుద్ధం ద్వారానే సంచరించాడు గనక యుద్ధాల ద్వారానే ఆ దేశాన్ని దేవుడు ఇచ్చాడు. మోషే ద్వారా ఐగుప్తులోంచి విమోచించబడ్డ ఇజ్రాయేల్ అరణ్య మార్గాన వచ్చిన తర్వాత యోర్దాను ఈవతల లెబో పర్వతంతో మోషే చనిపోయిన తర్వాత యెహోవా చెప్పాడు, నా సేవకుడు మోషే మృతి పొందారు. ఇజ్రాయేల్కి వాగ్దానం చేసే దేశాన్ని వారు స్వతంత్రించుకున్నట్లుగా వారి నువ్వు లేచి యోర్దాన్ని దాటించు అని చెప్పాడు. ఇజ్రాయేల్ యోర్దాను దాటించిన తర్వాత 31 యుద్ధాలు యెహోషువ ద్వారా చేయించాడు. 7 జాతుల వారు నిర్మూలన చేసి 12 గోత్రాల వారికి కనాను దేశాన్ని పంచిపెట్టాడు. ఏ విధంగా 7 జాతుల వారు నిర్మూలన చేసింది? యుద్ధముల ద్వారా. ఎన్ని యుద్ధములు? 31 యుద్ధములు చేశారు. 31 యుద్ధాలు చేసి 7 జాతుల వారు నిర్మూలన చేసి 12 గోత్రాల వారి ఇజ్రాయేల్ అబ్రహాం సంతానానికి యుద్ధముల ద్వారానే స్వాధీనపరుచుకొని, యుద్ధముల ద్వారానే సంచరించి, యుద్ధముల ద్వారానే స్వాధీనపరుచుకొని ఆ భూభాగాన్ని ఇజ్రాయేల్కు పంచడం జరిగింది. యుద్ధం ద్వారా సంతరించిన అబ్రహాము అతని సంతానం ఇజ్రాయేల్ యుద్ధము ద్వారానే 1948వ సంవత్సరంలో బ్రిటిష్ వారు జోక్యం చేసుకుని ఐక్యరాజ్య సమితులను అనుసరించి ఇజ్రాయేల్ వారికి స్వాతంత్రం ఇవ్వటమే కాదు, కనాన్ దేశం ఎల్లలు ఏర్పరిచి ఇది మీ భూభాగం అని చెప్పారు. 48వ సంవత్సరంలోనే వారి సొంత భూభాగంలో వారు చిన్న ఇజ్రాయేల్గా శిశువుగా ఉన్నప్పుడే అరబ్ దేశాలు ఏం చేశారు? కీర్తనల గ్రంథం 83 కీర్తన ప్రకారం 4వ వచనం, ఇజ్రాయేల్ జనము లేకుండా చేస్తామన్నారు. ఆ 83 కీర్తనలు అంతా అరబ్బులు దేశాల పేర్లు రాయబడ్డాయి. వారు చెప్తున్నారు ఇజ్రాయేలు అనే జనాంగాన్ని లేకుండా చేస్తామంటున్నారు. 83 కీర్తన 12వ వచనంలో దేవుని నివాసస్థలాన్ని ఆక్రమించుకుందామని అరబ్బీ దేశాలు చెప్తారట. దేవుని నివాసాలను ఆక్రమించుకుందాం, ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయెల్ లేకుండా చేసి స్వాధీనపరుచుకుందాం. 83వ కీర్తన 4-12 వచనాలు ఉంది. అధ్యాయం అంతా చదవండి. ఆ కీర్తన అంతా 48తో ప్రారంభమై ఇప్పుడు 48లో జరిగిన అరబ్బీలో జరిగిన యుద్ధంలో
ఐక్యరాష్ట్రసమితి నిర్వహించిన భూభాగం కంటే యుద్ధంలో ఎక్కువ ఆక్రమించుకున్నారు. తర్వాత జరిగే ప్రతి యుద్ధములో 1967 యుద్ధం, యామ్ కపూర్ వారు భూభాగాలు ఇంకెక్కువ ఆక్రమించుకున్నారు. యుద్ధాలు జరిగే కొద్దీ వారికి ఇవ్వబడ్డ భూభాగం కంటే యుద్ధాల ద్వారా ఎక్కువ ఆక్రమించుకున్న భూభాగం ఎక్కువ. ప్రతి యుద్ధంలో ఆక్రమించుకుంటున్నారు. ఎందుకు తెలుసా? ఇజ్రాయేలుకు దేవుడు వాగ్దానం చేసే భూభాగం అంతా సంపాదించుకోవాలంటే అది యుద్ధం ద్వారానే. 20th సెంచరీలో కూడా యుద్ధాల ద్వారానే భూభాగాన్ని పెంచుకుంటూ పోయారు. యుద్ధం ద్వారానే యెరూషలేము పట్టణాన్ని పట్టుకున్నారు. ఇప్పుడు చివరికి వారి వల్ల ఏది కాదు. యేసు ప్రభు రెండవ రాకడలో ఆయన చేయబోయే యుద్ధం ద్వారానే మరలా ఇజ్రాయేల్ పూర్తిగా సంపాదించుకోవడం జరుగుతుంది. ఇజ్రాయేలు యుద్ధములు, యెరూషలేము యుద్ధములు, మందిర స్థలం యుద్ధములు, యేసు ప్రభు వచ్చేంత వరకు కూడా యుద్ధాలే యుద్ధాలే యుద్ధాలే. యేసు ప్రభు రెండవ రాకడలో తాను చేయబోయే యుద్ధంతో ఇజ్రాయేల్ యుద్ధ దినములు సమాప్తమగును. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం ప్రకారం, యెహోవా యెరూషలేము కోరుకున్నాడు తన నివాసంగా, యెరూషలేము కోరుకున్నాడు తన ముఖ్య పట్టంగా, యెరూషలేమును కోరుకున్నాడు తన సింహాసనంగా. యెహోవా కోరుకున్న యెరూషలేముని సాతాను కోరుకున్నాడు. సాతాను పరలోకములో ఏమి తలంచాడో యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం రాయబడింది. ఉత్తర దిక్కున సభాపర్వతం పైన నక్షత్రాల పైగా దేవునితో సమానంగా తన సింహాసనాన్ని హెచ్చించుకోవాలని ఆశపడ్డాడు. మహోన్నతులతో నేను సమానం అవుతానని ఆలోచించాడు. అంటే అర్థం, నేను దేవునిలాగా ఉండాలి, దేవుని వలె నేను సింహాసనంలో కూర్చోవాలి, దేవుని వలె అధికారం చేయాలి, దేవుని వలె నేను ఆరాధన పొందాలి ఆశపడ్డాడు. తన ఆలోచనను పరలోక దూతలతో చెప్పుకున్నాడు. అతనితో మోసగించబడ్డ దూతలు అతని ఆలోచన అంగీకరించారు. వారి హృదయ గర్వాన్ని తలంపును ఎరిగిన దేవుడిని యెహోవా వాడు పరలోకంలోని వాని ఆలోచన అనుసరించి వెంబడించే దూతల్ని పరలోకం నుంచి త్రోసేశాడు. ఉట్టిగా త్రోసేయటం జరగలే. వాడు వెంటనే తిరుగుబాటు చేయగా యుద్ధం జరిగింది. మిఖాయేలును, ప్రధాన దూత మిఖాయేలు, అతని దూతల్లో బైబిల్లో సువార్త ప్రకటించే ప్రధాన దూత, మంచి సమాచారం తీసుకొచ్చే వ్యక్తి గబ్రియల్. ఎప్పుడు యుద్ధాలు చేసే వ్యక్తి మిఖాయేలు అతని దూతలు లూసిఫర్ అనే ప్రధాన దూత కెరూబు దేవునిపై తిరుగుబాటు చేసేప్పుడు యుద్ధమాడి వాని వెంబడించిన వారితో యుద్ధమాడి ఓడించగా పరలోకం నుంచి వారు వెలివేయబడ్డారు, త్రోసివేయబడ్డారు శూన్యములోనికి. చీకటి శక్తులుగా, దురాత్మలుగా మార్చబడ్డాయి. ఆ కాలమందు దేవుడైన యెహోవా పరలోకములో లూసిఫర్తో పాటు దేవదూతలు కోల్పోయిన ఆ స్థానములో తన పోలిక స్వరూపం నరును సృజిద్దామని చెప్పి దేవుడు నివసించే పరలోకానికి దూరంగా భూమి, ఆకాశములు, సముద్రం వాటి సమస్తాన్ని సృజించి తన పోలిక స్వరూపంలో నరు స్త్రీగా పురుషుగా సృజించాడు. పరలోకములో వాడు ఏది కోరి ఓడిపోయాడో ఈ లూసిఫర్ అనే ప్రధాన దూత కెరూబు భూమి మీదనైనా ఒక ప్రయత్నం చేసి ఇక్కడ ఆ సింహాసనాన్ని వేసుకొని అధికారం చేస్తూ ఆరాధించబడతానని ఆశపడి ఏం చేశాడు? ఆదాముని ఆజ్ఞను అతిక్రమింపజేసి ఓడింపజేశాడు. అప్పటి నుంచి ఈ లోకానికి అధికారిగా ఎంచబడ్డాడు. ఈ లోకాధికారి. ఈ భూమి మీద దేవుడు యెహోవా కోరుకున్న స్థలం యెరూషలేము తన నివాస స్థలంగా, తను ఆరాధించబడే స్థలంగా, తన సింహాసనంగా ఉండే స్థలంగా యెరూషలేము కోరుకున్నాడు. తనకు ముఖ్యమైన పట్టంగా, మహారాజు పట్టంగా ఉంటాను కోరుకున్నాడు. యెహోవా కోరుకున్న యెరూషలేముని సాతాను కోరుకున్నాడు. కాబట్టి ఏం చేశాడు? యేసుక్రీస్తు శరధారే వచ్చి చనిపోయి లేచినని ఒప్పుకొనని జనానాన్ని వశపరుచుకున్నాడు ఈ అపవాది. యేసుక్రీస్తు శరధారే వచ్చిన
చనిపోయి లేచాడని ఒప్పింప చేయకుండా, నమ్మకుండా చేసి అట్టి జనాంగాన్ని ఏర్పరచుకునే అరబ్బులు ఏం చేస్తున్నాడు? యెరూషలేము కొరకు ఫైట్ చేయిస్తున్నాడు. యెరూషలేము నాకు ఉండాలి, యెరూషలేమును నేను ఆరాధించబడే విధంగా ఉండాలి, యెరూషలేము నాకు సింహాసనంగా ఉండాలి, యెరూషలేము నాకు నా పట్టణంగా ఉండాలి. యెహోవా కోరుకున్న యెరూషలేమును సాతానుడు కోరుకుని, సాతానుడు ఒక జనాంగాన్ని కళ్ళు మూసి, అరబ్ దేశాలన్నీ కూడా వెల చెల్లించని అరబ్ దేశాలు, నాది యెరూషలేం, నాది మందిర స్థలం, నాది ఇజ్రాయేల్ భూభాగం అని చెప్పేసి వెల చెల్లించబడిన వారితో వెల చెల్లించిన వారు యుద్ధం చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. చూడండి, యెషయా గ్రంథం 14 మహోన్నతులతో సమానుడిగా చేసుకుందని అనుకున్నాడు. అప్పటికే బైబిల్ చెబుతా ఉంది పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 5, 6, 7 వచనాలు చూసినట్లయితే, యేసు ప్రభు తండ్రితో దేవునితో సమానముగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనలేదు. దేవుని కుమారుడైన క్రీస్తు యేసు దేవునితో సమానుడు. లూసిఫర్ కెరూబు, దేవుని ఆరాధించే కెరూబులలో ఒకడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తే యోహాను దర్శనంలో దేవుని సింహాసనం చూశాడు. ఆ సింహాసనం మధ్యన చుట్టూ ఆవరించిన 4 జీవులను చూశాడు, కెరూబులు. ఆ 4 జీవులు కెరూబులు అంటే కారణం ఏంటంటే, బైబిల్ నిండా కెరూబుల మీద ఆశ్రయుడైన దేవుడు యెహోవా అని రాయబడింది. కాబట్టి ఈ 4 జీవులు కెరూబులే. ఈ కెరూబులలో ఒక కెరూబుగా ఒకప్పుడు లూసిఫర్ అనే కెరూబు ఉండేవాడు. ఆరాధించబడుతున్న దేవుని చూచాడు, అధికారము చేయొచ్చు దేవుని చూచాడు. తను కూడా దేవుని వలె అధికారం చేయడానికి దేవుని సింహాసనం కావాలనుకున్నాడు. దేవుని వలె ఆరాధించబడటానికి దేవుని సింహాసనుడు కావాలనుకున్నాడు, సింహాసనం కావాలనుకున్నాడు, ఆరాధన కావాలనుకున్నాడు, అధికారం కావాలనుకున్నాడు. చూడండి, అక్కడ కాలేదు. దేవునితో సమానుడుగా, దేవుని కూడా క్రీస్తు యేసు సమానుడు, తండ్రితో సమానుడు. కాబట్టి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో సింహాసనాసుడైన వారిని, గొర్రె పిల్లడు, పరలోకం అందరి సమస్తం, భూమియు అందరి సమస్తం, సముద్రం అందరి సమస్తం ఆయన సేవిస్తూ ఉంది, ఆరాధిస్తూ ఉంది. పిల్లారా, తండ్రితో సమానుడు, తండ్రితో సమానుడు వలె, దేవునితో సమానుడు వలె చేయబడి అధికారాజ్యాల ఆరాధన కోరుకున్నాడు. కనీసం భూమి మీద ప్రయత్నం చేద్దామని చెప్పి దేవుడు కోరుకున్న యెరూషలేమును తన ముఖ్య పట్టణంగా చేసుకుందామని, దేవుడు కోరుకున్న యెరూషలేమును తన నివాస స్థలంగా చేసుకుందామని, దేవుడు కోరుకున్న యెరూషలేమును తన ఆరాధన స్థలంగా చేసుకుందామని, దేవుడు సింహాసనం కోరుకున్న యెరూషలేమును తన సింహాసనం చేసుకుందామని ఆశించే సాతానుడు చివరికి క్రీస్తు విరోధుల ప్రవేశించి దేవుడు అని చెప్పుకుంటూ యెరూషలేములో కట్టబోయే దేవుని మందిరంలో వచ్చి వాడు ఏం చేస్తాడు? దేవుడు అని చెప్పుకుంటూ దేవుడిగా కనపరుచుకుంటూ వచ్చేసి యూదులు కట్టబోయే యెరూషలేములో కట్టబోయే దేవుని ఆలయంలో వాడు వచ్చి కూర్చుంటాడు. కనబడేది క్రీస్తు విరోధనే ఒక మనుష్యుడు. కానీ ఆ మనుషుల్లో కనబడకుండా వ్యక్తి ఎవరయ్యా అంటే ఘట సర్పం అనే సాతానుడు ఉంటాడు. క్రీస్తు విరోధులు ఘట సర్పం అనే సాతానుడు యెరూషలేములో యూదులు కట్టబోయే దేవుని ఆలయంలో దేవుడిగా కనపరుచుకొని ఆరాధించబడటం జరుగుతుంది. దాని ముఖ్యమైన నగరంగా చేసుకోవడం జరుగుతుంది. తనను ఆరాధింపని వారిని చంపింపజేయడం జరుగుతుంది. చూడండి, దేవునికి స్తోత్రం. భూమి మీద దేవుడు కోరుకున్నది వాడు కోరుకోబోతున్నాడు. అది టెంపరీగా, తాత్కాలికంగా జరుగుతుంది. కానీ ఆ తర్వాత యేసు ప్రభు వచ్చినప్పుడు తన నోటి యూపురు చేత వాని సంహరించి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం ప్రకారం వారిని అబద్ధ ప్రవక్తలు క్రీస్తు విరోధిని సజీవులుగానే అగ్నిగల నరకములో వేయబట్టడం జరుగుతుంది. చూడు, దీనికి స్తోత్రం. వాని వెంబడించిన భూరాజులు సేనల్ని తన నోట గుండా బయలువెళ్ళు 2 అంచుల ఖడ్గం చేత వధించబట్టడం జరుగుతుంది. దీనికి స్తోత్రం, దీని మైకులు గాక. చూడండి, సాతానుడు క్రీస్తు విరోధులు తన ఇచ్చ నెరవేర్చుకునే ప్రయత్నం, దేవుడు కోరుకున్న యెరూషలేమును తన రాజధాని నగరంగా, తన ఆరాధన పొందే స్థలంగా, తన అధికార కేంద్రంగా చేసుకోవటానికి ఆ సాతాను ఇచ్చ యేసుప్రభు శరదార దినాల్లో
యేసు ప్రభు నమ్మని వ్యక్తులైన యూదులతో చెప్తున్నాడు, మీరు మీ తండ్రి యొక్క ఉపవాస మందులు, మీ తండ్రి యొక్క ఇచ్చను నెరవేర్చేవారు మీరు అన్నారు. నేనైతే నా చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి రాలేదు, నన్ను పంపిన వానికి చిత్తాన్ని నెరవేర్చుకొచ్చి ఉన్నాను. నేను నా తండ్రి ఇష్టాన్ని నెరవేర్చేవానికి నేను ఎట్లున్నానో మీరు కూడా మీ తండ్రి ఇచ్చ నెరవేర్చేవారు. చూడండి, దేవునికి స్తోత్రం. దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారు భూమి మీద మనుషుల్లో దేవుడు ఏర్పరచుకున్న జనాంగం ఉంది. సాతాను యొక్క కోరికను ఇచ్చ నెరవేర్చేవారు కూడా ఆ జనాంగం ఉంది. అవి అరబ్ దేశాలు. క్రీస్తు విరోధి కొరకు, క్రీస్తు విరోధులు ఉండబోయే సాతాను కొరకే కష్టపడి వారు పనిచేస్తారు. అది వారాత్రులు. ఒబామా చేసే పని అది. ఒబామా 8 సంవత్సరాలు అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఏం చేశాడు? మిడిల్ ఈస్ట్ కంట్రీ అరబ్ దేశంలో ఉన్న అరబ్బులందరినీ కూడా యూరోప్ దేశాలకు డంపు చేయించాడు. ఇప్పుడు ఆ కంట్రీస్ అన్నీ డిస్టర్బ్లో ఉన్నాయి. యూరోప్ దేశస్తులు, స్వదేశస్తులందరూ కూడా అరబ్ దేశాల నుంచి వచ్చిన పోయిన వారు సమస్యగా ఉంటే వారికి వ్యతిరేకంగా ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. ఒబామా సృష్టి. అమెరికా దేశాలు కూడా అరబ్ దేశాల నుంచి అమెరికాకు డోర్స్ ఓపెన్ చేశారు. ట్రంప్ వచ్చి బ్యాన్ చేశాడు. మరలా బైడెన్ రాగానే ఒబామా ఆలోచన బిడను అనుసరింపజేస్తున్నాడు. ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా, పాలస్తీనాకు అనుకూలంగా ఒబామా 8 ఏళ్ళు పనిచేశాడు. ఇరాన్కి అరబ్ దేశం సపోర్ట్గా చేశాడు ఒబామా. బరాక్ ఒబామా హుస్సేన్. తర్వాత ఎవరు వచ్చారు? ట్రంప్ వచ్చాడు. ఇజ్రాయెల్కి సపోర్ట్గా నిలబడ్డాడు. ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా దేశాలకు వ్యతిరేకంగా ఉన్నాడు. ట్రంప్ వెళ్ళిపోయాడు. డెమోక్రాట్స్ వచ్చారు. ఒబామా ఆలోచన అనుసరించి బైడెన్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పుడు ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్నాడు. టెర్రరిస్టులకు అనుకూలంగా ఉన్నాడు. ఇరాన్కి అనుకూలంగా ఉన్నాడు. అరబ్ దేశాలకు అనుకూలంగా ఉన్నారు. చూడండి, దేవునికి స్తోత్రం. ఇటువంటి పరిస్థితులు విజృంభిస్తూ ఉన్నాయి, ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా యెరూషలేములో యూదులు దేవుని మందిరం కట్టడానికి కారణంగా మారుతాయి. చివరికి అరబ్బులకు, పాలస్తీనా అరబ్బులకు, ఇజ్రాయెల్కు సమాధానపరచడానికి, మందిరం కట్టుకునే అవకాశం కల్పించడానికి, మందిరం కట్టబడిన తర్వాత క్రీస్తు విరోధి బయలుపరచబడటం, ఆ తర్వాత యేసు ప్రభువు రావటం, ఇవన్నీ జరుగుతాయి పిల్లారా. కాబట్టి చివరి దినాల్లో ఉంటున్నాం. విషయాలు జ్ఞాపకం చేసుకొని యేసు ప్రభువు రాబోచున్నాడని, ఆయన రాకడలో ఆయన చేత మనం అంగీకరించబడి మహిమలో మార్చబడి సదాకాలం ఆయనతో ఉండులాగున కృప దయచేసినట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయడానికి మెలకువ కలిగి ఉండాలా. యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూడటానికి ఇజ్రాయెల్ గురించి ఆలోచిస్తూ ఉంటే మనం చివరి దినాలు ఉన్నామని సాధారణంగా విశ్వాసకు అర్థమైపోవాలా. ప్రవచనాంశాల వాక్యాలు నెరవేర్పును గుర్తించుట, మెలకువ కలిగి ఉండుట, ప్రభువు రాకడ మునుపు జరిగే విషయాలు, బైబిల్ చెప్పే ప్రవక్త గ్రంథంలోని విషయాలు, అపోస్తలులు, ప్రవక్తలు, యేసు ప్రభువు చెప్పిన విషయాలు నెరవేర్చబడ్డావు. నువ్వు గ్రహించినట్లయితే నువ్వు మెలకగా ఉన్నావని అర్థం. మెలకుగా ఉండ నీవు జాగ్రత్త పడేది ఏ విధంగా అంటే ప్రార్థన చేయటం. రాబోయే హర్రర్స్ అన్నిటినీ ఎన్ఎల్టీ బైబిల్ ప్రకారం లోకం మీద రాబోయే వాటిని హర్రర్స్ అనే మాట ఉపయోగించాడు. వాటన్నిటిని తప్పించుకొని యేసు ప్రభు వచ్చేంతలో తప్పించుకొని యేసు ప్రభు రాకడలో ఆయన ఎదుట నిలబడ్డకు శక్తి కలిగినట్లుగా, శక్తిమంతున్నట్లుగా ఎల్లప్పుడూ మెలకువలకి ప్రార్థన చేయటకు సిద్ధంగా ఉండండి. మెలకువ ప్రవచన నెరవేర్పును గూర్చి గ్రహిస్తే నువ్వు మెలకుగా ఉన్నావు. రాబోయే వాటి లోకల జరగబోయే విపత్తులన్నీ తప్పించుకొని ప్రభువు రాకడలో ప్రభువు చేత మహిమ పొందటానికి, అంగీకరించబడటానికి, ప్రభుతో సదాకాలం ఉండటానికి, అంగీకరించబడటానికి ప్రార్థన తప్ప ఇంకో మార్గము లేదు. ప్రార్థించేవాడు రాబోయే వాటిని తప్పించుకుంటాడు. ప్రార్థించేవాడు ప్రభు రాకడలో మహిమలో మార్చబడి ఆయన ఎదుట నిలబడ్డకు శక్తిమంతుడు అవుతాడు. కాబట్టి వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సహవాసాలుగా, సంఘాలుగా ప్రార్థనలో దేవునితో సహవాసం చేయడానికి అలవర్చుకోండి, అభ్యాసం చేయండి. మిమ్మల్ని మీరు ప్రార్థించే వారిగా ఉండటానికి సమర్పించుకోండి. మిమ్మల్ని మీరు డెడికేట్ చేసుకోండి. చివరి దినాలు మనం ఉంటున్నాం ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఇంకా జరిగిన యుద్ధములు అడప ఇజ్రాయేల్కు బెన్యామీను అతని ప్రధానమంత్రి ప్రక్కకు పోయాడు. నూతన ప్రధానమంత్రి వచ్చాడు, నఫ్తాలి బెనెట్. అయినా కానీ
చిన్న చిన్న యుద్ధ దాడులు జరుగుతూనే ఉన్నాయి, జరుగుతాయి, ఆగం. యేసు ప్రభు రెండవసారి వచ్చి అతను యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. పిల్లారా, యుద్ధముల గూర్చి, యుద్ధ సమాచారం గురించి మనం వింటూనే ఉంటాం. వినుకుంటూ న్యూస్ ఛానల్లో న్యూస్ని బట్టి, న్యూస్ పేపర్ న్యూస్ని బట్టి మాట్లాడుకోవడం కాదు. ఇవన్నీ జరగనారంభించినప్పుడు మీ విడుదల సమీపందని చెప్పేసి ధైర్యంగా ఆయన కొరకు ఎదురు చూడండి. ఆయన సమీపంగా ఉండని తెలుసుకొని ఆయన కొరకు ఎదురు చూడండి, సిద్ధపరచుకుంటాం. అట్టి కృపా ప్రభువు యేసుక్రీస్తునందు తండ్రి దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, పరలోకమున్న మా ప్రభువా, నీకు స్తోత్ర మహిమా ఘనత ప్రభావం చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలోంచి ప్రభువా కొన్ని విషయాలు మాకు బోధించదకే స్తోత్ర ఘనత ప్రభావం చూస్తాడు. ఆయన దేవుడు యెహోవా, యెరూషలేము నువ్వు కోరుకున్న యెరూషలేమును సాతాను కోరుకున్నాడు ప్రభువా. అది వాని పట్టణంగా ఉండాలి, వాని నివాసస్థలంగా ఉండాలి, వాని సింహాసనంగా యెరూషలేము ఉండాలని కోరుకొని సిలువబడి వృత్తులు చేస్తూ నమ్మని జనాంగాన్ని ఏర్పరచుకొని ఆ జనాంగం ద్వారా నాది అని పోరాటం చేస్తున్నాడు. తండ్రి దేవానికి స్తోత్రం. అది నీది, యెరూషలేము నీది, ఇజ్రాయేలు నీది తండ్రి. ఆ స్థలాలు నీ ప్రభువా, ఆ పట్టణం నివాసస్థలము, ఆ పట్టణం నీ సింహాసనం, ఆ పట్టణం ప్రభువా నీకు ముఖ్య పట్టణం తండ్రి, మహారాజు పట్టణం నాయన. నీకు స్తోత్ర ఘనత ప్రభావం చెల్లిస్తాం. ఈ విషయాలు గ్రహించి ప్రభువా నీకు స్తోత్రం. మరి ఎక్కువగా దేని వాక్యాన్ని ధ్యానిస్తూ నీకు సమీపంగా జీవిస్తూ అనుదినమితో సహవాసం చేస్తూ నీ బిడ్డలందరూ ప్రభువా నీకు ఇష్టమైన జీవితం సహాయం చేయి. సమస్త కీళ్ళను తప్పించండి. అనుదినము నీ మేలుతో తృప్తిపరచండి. అనుదినం నీ కృపతో మనం తృప్తిపరచండి. ఎడతెక్కలు ఇచ్చే నీ వాసనలు బట్టి మేము నిర్మూలం కాకుండా ఉన్నాం. అనుదినం మా ఇళ్ళ నీకు నూతనంగా పుట్టుచున్న వాసనలు బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తాం. నీ మితిలేని కనికరాల బట్టే మేము ఉనికి కలిగి ఉన్నాం ప్రభువా. నీ గొప్ప కనికరాల బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ కనికరం, కృప, నీ సమాధానం మా పట్ల, నీ నా పెట్ట ప్రజలందరి పట్ల విస్తరింపజేసి మహిమనందమని వీరందరినీ ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు పేట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. సువార్త సమయం, కృపకాల సందేశం, ఆ యేసు వాక్యం విశ్వాసికి నవజీవం.